హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. నవంబర్ 18వ తారీఖు 1936. ఈ ప్రశ్న 285ది. ప్రత్యేకుడు అడుగుతున్నాడు భగవాన్ని, భగవాన్, ఆత్మ తనకు తానే తెలిసి ఉంటే ఇప్పుడే అది నాకు ఎందుకు తెలియడం లేదు అని అడిగాడు అతను. ఆత్మ ఎవరి మటుకు వాళ్ళకే తెలుస్తోంది అని అంటున్నారు కానీ నాకు ఎందుకు తెలియడం లేదు అని అడిగాడు. అడిగితే భగవాన్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా ద్వంద్వాలు లేవు. ఇప్పటి నీ జ్ఞానం అహంకారం వల్ల కలిగింది. అహంకారం అంటే నేను అన్న తలంపు వృత్తి కదా, భావన. ఆ భావన వల్ల, నేను దేహం అన్న భావన వల్ల కలిగింది నీకు. నేను ఆత్మనైతే నాకు ఆత్మ ఎందుకు తెలియడం లేదు అనేటువంటి భావన నీకు కలిగింది. ఇది ఇప్పటి ఈ అహమిక సాపేక్షికం, తనకు తానే ఉండలేదు. ఈ సాపేక్షిక జ్ఞానానికి కర్త విషయము కావాలి. తనకు తానే ఉండలేని ఈ తలంపు రూపమైన ఈ జ్ఞానానికి అదో నేనుండాలి, దానికి విషయాలు ఉండాలి. విషయాలు లేకపోతే నేను ఉండలేదు, నేను లేకపోతే విషయాలు ఉండలేవు. విషయాలు లేవు. కానీ ఆత్మజ్ఞానానికి ఏమీ అక్కర్లేదు, అనపేక్షకమై ఉంటుంది. అవి ఏ విషయాలను ఆత్మజ్ఞానం కోరదు. నేనన్న ప్రకాశం దేనిని కోరదు. నేనన్న అహంభావన ఏదో ఒకటి లేకపోతే ఉండలేదు. ఇది సారాంశం. స్మృతి కూడా అట్టే సాపేక్షకం. స్మృతి అంటే గుర్తు కదా, ఈ గుర్తులు కూడా సాపేక్షికాలే. ఒకదాని మీద ఈ నేను అన్న అహంభావం మీద ఆధారపడే గుర్తులన్నీ ఉంటున్నాయి. గతులు, భవిష్యత్తు ఊహలన్నీ కూడా సాపేక్షికం మీద ఆధారపడే ఉన్నాయి. స్మరించుటకు ఒక విషయం కావాలి. దేన్నో ఒక దాన్ని స్మరించాలంటే ఒక విషయం కావాలి కదా. స్మరించేవాడు ఇంకొకడు ఉండాలి. స్మరించేవాడు ఉంటేనే స్మరించబడే ఉంటాయి. స్మరించేవాడు లేకపోతే స్మరించబడేవి ఉండవు. స్మరించే వాడికి ఈ స్మరించేవి లేకపోతే పాపం వాడు ఉండలేడు. ఆ ఉండలేక స్మరించే వాట్ల కోసం వాడు వెళ్ళి ప్రపంచంలోకి వచ్చేస్తూ ఉంటాడు. బంధములు లేనప్పుడు ఎవరు దేన్ని స్మరిస్తారు? స్మరించేవాడే లేడనుకో, ఎవరు స్మరిస్తారు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చికుడు అన్నాడు, దేహం చనిపోతే ఈ జీవాత్మ గతి ఏమిటి స్వామి అని అడిగాడు. ఇప్పుడు దేహం అందరికీ చచ్చిపోతుంది కదా, తర్వాత జీవుడు వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, ఆ జీవాత్మ గతి ఏమిటి స్వామి అని అడిగాడు. మహర్షి అన్నారు, జీవాత్మ అంటే అహంకారమే. ఆత్మ జీవాత్మ అంటున్నాం కదా, ఆ శరీరంలోనే జీవాత్మ వెళ్ళిపోయిందండి అంటున్నాం కదా. ఉన్న జీవాత్మ అంటే అహంకరణ, నేను అన్న తలంపు అంతే. అది సూక్ష్మ రూపంలో ఉన్న తలంపు అన్నమాట. స్థూల రూపంలో మనోదేహాలను, ఇంద్రియాలను స్థూలంగా ఉన్నప్పుడు నేను అన్న తలంపు స్థూలంగా ఉన్నప్పుడు మనస్సుని, దేహాన్ని, ఇంద్రియాలని ఆవరించుకుని ఉంటుంది. స్థూలంగా మెలకువలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? తలంపు దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని ఆవహించుకుని ఉంటుంది. ఇవన్నీ అహమికతో అంటే నేను అన్న తలంపుతో సహా నిద్రలో లేకుండా పోతున్నాయి కదా. నిద్రలో నేను అన్న తలంపు పోయేసరికి దేహము, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు అన్ని పోతున్నాయి. కానీ ఆత్మ మిగిలే ఉంది, నీ నిజస్వరూపం అక్కడ. మృతి సందర్భంలోనూ అంతే, చావు విషయంలో కూడా శరీరం పోయేసరికి ఏం పోతున్నాయి? నేనన్న అహంభావన తొలగిపోయింది, నిద్రలో తొలగిపోయినట్టు. దాంతో పాటు మనస్సు, ఇంద్రియాలు, విషయాలు అన్ని తొలగిపోయాయి కదా నిద్రలో. అలాగే ఈ శరీరం మృతి తర్వాత కూడా ఈ శరీరం నిద్రలో కూడా శరీరాన్ని వదిలేసింది కదా. అదే ఈ శరీరపు మృతి తర్వాత కూడా
ఈ నేను అన్న తలంపు ఈ శరీరాన్ని వదిలేసింది నిద్రలో లాగా. కానీ నీ నిజస్వరూపమైన ఆత్మ మిగిలే ఉంటుంది. స్వప్రకాశమై స్వయమై తనకి తానే స్ఫురత్ రూపంలో ఉండగలుగుతున్న నీ నిజస్వరూపమైన ఆత్మ మిగిలే ఉంటుంది. మృతి ఈ శరీరపు చావు తర్వాత కూడా అంతే. ఎప్పుడు నువ్వుగానే ఉన్నావు. నీ చైతన్య స్వరస్వరూపం నుంచి ఒక చిన్న తలంపు లేచి, అదే అహమిక లేచి ఈ శరీరం నేననుకుంటూ ఈ జగత్తంతా ఇలా ఇలా ఉందనుకుంటూ వ్యవహారం చేసి మళ్ళీ ఈ నేను అన్న తలంపు తొలిగేసరికి ఇవన్నీ తొలగిపోతాయి. కానీ నీ నిజస్వరూపం నీలో నుంచే కదా వచ్చింది, నీటిలో నుంచే కదా అలా వచ్చింది. అలాగే నీలో నుంచే వచ్చిన ఈ అహమిక కాసేపు కలిగి ఏవో భావించి ఊహించి తిరిగి మళ్ళీ ఈ అహం భావన వదిలేసరికి ఇవన్నీ పోతున్నాయి. కానీ నీ నిజస్వరూపం అలాగే మిగిలి ఉంది, అదే ఆత్మ. మృత్యు తర్వాత శరీరం మృత్యు తర్వాత నిద్రలో ఎట్లా జరుగుతుందో మృత్యువు తర్వాత కూడా అదే జరుగుతోంది అన్నారు. తను తాను సృజించి నశింప చేసుకునేందుకు అహమిక ఆత్మకి వేరుగా సత్తా కలిగింది కాదు. మళ్ళీ ఈ నేను అన్నటువంటి ఈ తలంపు కూడా తనకి తానే కలిగిపోయి తనకి తానే కాసేపు తిరిగి తనకి తానే తొలగిపోయే స్వయం శక్తి దానికి లేదు. దానికి చెప్పుకుంటూ ఉంటాం కదా, నీకు నువ్వే లేచావా, నీకు నువ్వే నిద్రలోకి వెళ్ళిపోగలుగుతున్నావా, ఏ అఖండమైన మహాశక్తి ఆధీనంలో నేను అంటూ లేచి మేనును పట్టుకుని తిరిగి తర్వాత ఆ శక్తి ఆధీనంలో నేను నీ మేనుని వదిలేస్తున్నావు కదా. అంటే ఈ అహమిక స్వయం శక్తిగా ఇప్పుడు మన నేను స్వయం శక్తివంతము కాదన్నమాట. అది ఆత్మకి ఒక ఉపకరణగా పనిచేస్తుంది. నేను నిజస్వరూపానికి ఒక చిన్న పరికరం లాగా పనిచేస్తుందంతే. కొన్ని సమయాల్లో అసలు ప్రవర్తిల్లదు, కొన్ని సమయాల్లో అస్సలు కదలదు మెదలదు. అంటే కనిపిస్తూ మాయమవుతూ ఉంటుందన్నమాట. మెలకువలో కనిపిస్తూ ఏవో చేసేస్తూ నిద్రలో మాయమైపోయి అసలు మనకు కనిపించదు. అదిగో అదే చావు పుట్టుక అనుకోవచ్చు. కొన్ని సమయాల్లో అస్సలు కనిపించకుండా తెలియకుండా పోతుంది అదే చావు. కొన్ని సమయాల్లో లేచి వచ్చి నేను అంటూ తిరుగుతుంది అదే పుట్టుక. ఎంత స్పష్టంగా మన చావు పుట్టుకల్ని వివరించి మన నిద్ర మెలకువలే చావు పుట్టుకలని మనకి తెలియజేస్తున్నారు భగవాన్. జాగ్రత్తగా మరి సూక్ష్మ బుద్ధితో ఈ విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఈ సాపాక్షిక జ్ఞానం మానసికం. అంటే ఇప్పుడు నేను అన్న తలంపుతో కలిగినటువంటి ఈ జ్ఞానం మానసికం, అంటే తలంపు రూపమైంది. అవునమ్మా. అది ఆత్మ కాదు, ఆత్మకి చెందింది కాదు, అది ఒక తలంపు. ఇదంతే. అది భ్రాంతి, అది అశాశ్వతము. భ్రాంతి అదే సత్యం అన్నట్టు నిత్యం అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది శాశ్వతము అసత్యము, దానికదే ఉండలేనిది, దానికదే కలగలేనిది, దానికదే ఉండలేనిది, దానికదే తొలగలేనిది. కాబట్టి అది అసత్యము అశాశ్వతమును. అర్థమైందా? అయ్యిందమ్మా. అయితే భౌతిక శాస్త్రజ్ఞుని చూడు, భూమి గుండ్రముగా ఉన్నది అని అనుమానం ప్రకటించి దానిని నిర్ధారణ చేసి కాదనడానికి వీలు లేని ప్రమాణాలను సేకరించి సిద్ధాంతీకరిస్తాడు. భౌతిక శాస్త్రవేత్త ఏం చేస్తాడు? భూమి గుండ్రముగా ఉన్నది అని ప్రకటించాడు. తర్వాత దాన్ని నిర్ధారించాడు. ఇదిగో ఈ కారణాల వల్ల ఇది గుండ్రంగా ఉందని నిర్ధారించి ఇక అది కాదు అని అనడానికి వీలు లేకుండా ప్రమాణాలను కూడా సేకరించాడు. ఇప్పుడు దీని గుండ్రముగా ఉన్నది అన్నదాన్ని ఎవరు కాదనలేరు, ఎందుకంటే ఆయన దగ్గర సిద్ధాంతాలన్నీ ఉన్నాయి, చూపిస్తాడు. అవునా? అవునమ్మా. నిద్రలో అన్ని విషయాలు మర్చిపోతాడు. శాస్త్రవేత్తే మెలకువలో ఉన్నప్పుడు ఇవన్నీ చేశాడు. ఈ భూమి మీదే ఉన్నది, ఈ భూమి గుండ్రముగా ఉన్నది,
అని ఇచ్చాడు. ఎలా ఉందో, ఎందుకుందో, ఎలా అని దాన్ని అన్ని నిరూపణలు కూడా చేసి స్థిరీకరించాడు. కానీ నిద్రపో ఏది లేదు. అన్ని మర్చిపోయాడు. వాని మనస్సు కూడా లేకుండా పోయింది. అప్పుడు వాడు నిద్రిస్తున్నప్పుడు భూమి గుండ్రంగా ఉంటే ఏమిటి, బల్లపరుగ్గా ఉంటే ఏమిటి, అలాంటి సాపేక్షిక జ్ఞానము వ్యర్థమని తెలియడం లేదా? ఎంత నిర్ధారించిన వాడు నిద్రపోతే వాడికి ఇది ఏదైనా గుర్తుందా? లేదమ్మా. అప్పుడు వాడికి భూమి గుండ్రంగా ఉంటేమిటి, బల్లపరుగ్గా ఉంటేమిటి, ఆటవాలుగా ఉంటేమిటి, 4 పలకలుగా ఉంటేమిటి, అది ఎలాగ ఉన్నా తాను ఉన్నాడు కదా. ఉన్నాడు. అందుచేత ఈ సాపేక్షిక జ్ఞానం ఒకదాని మీద, అంటే ఆత్మస్వరూప సత్తా మీద ఆధారపడి ఉన్నటువంటి నేను అన్న తలంపు రూపమైన ఇప్పటి మన సాపేక్షిక జ్ఞానం, అంటే సాపేక్షికం అంటే ఒక దాని మీద ఆధారపడి, అంటే పరమాత్మ నేను నిజస్వరూపం మీద ఆధారపడి ఉన్న ఈ జ్ఞానం, ఇది ఈ మెలకువలో ఇది ఇది అది అది ఎంత 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 గొప్ప గొప్పది తెలుసుకున్నా నిద్రలో వాటిలన్నిటినీ మర్చిపోతున్నాడు. వాడే స్వయం శక్తివంతుడైతే మర్చిపోతాడా? లేదమ్మా. కాబట్టి ఈ నేను అన్న తలంపు లేచిన తరువాత, నేను ఒక వ్యక్తిని అనుకున్న తర్వాత, వాడు ఎంత బుద్ధి సూక్ష్మతతో ఈ ప్రపంచ విషయాలు ఎంత ఎంత శోధించి ఎన్ని ఎన్ని మహా రహస్యాలను తెలుసుకున్నా వాడు కూడా నిద్రలో అన్నిటినీ వదిలేస్తున్నాడు, వదిలేసి ఉంటున్నాడు. పైగా తనకి తానే నిద్రపోవడం లేదు, తనకి తానే మేలుకోవడం లేదు. ఈ మెలకువలో ఉన్న వీడి తెలివి, వీడి శక్తి, వీడి సత్తా ఇవన్నీ కూడా వాడి సొంతం కాదు. అఖండ స్వరూపమైన ఆత్మసత్తా వల్లనే ఈ సాపేక్షిక జ్ఞానం ఉండగలుగుతోంది అని మీకు ఇంత వివరించి చెప్పిన తర్వాత తెలుస్తోంది కదూ? బాగా తెలుస్తుందమ్మా. ఆ సాపేక్షిక జ్ఞానాన్ని దాటాలి. సాపేక్షిక జ్ఞానం అంటే నేను అని వ్యక్తమైన తలంపు రూపమైన భావన దాటాలి. దాటి ఆత్మను దీనికి ఆధారమైన నీ నిజస్వరూపంలో ప్రతిష్ఠితుడు కావాలి. అంటే తలంపు లేని స్థితిలో ప్రతిష్ఠుడు కావాలి. తలంపు అంటే నేను తలంపు కదమ్మా? అవునమ్మా. లేని స్థితిలో ప్రతిష్ఠితుడు కావాలి. అట్టి అనుభవమే యథార్థ జ్ఞానం. అప్పుడు చెప్పేవాడు, చెప్పబడేది, చూసేవాడు, చూడబడేది రెండు ఉండవు. ఆ ప్రకాశమైన జ్ఞానమే ఉంటుంది. అంటే సాపేక్షిక జ్ఞానము కాబట్టి మానసికాలైనటువంటి అనుమానాలు అక్కడ లేవు. అదే నిజమైన జ్ఞానం అంటే అక్కడ మనస్సు లేదు, అనుమానాలు లేవు. తలంపు లేని స్థితిలో లేవమ్మా, ఏదే లేదు. అదే నిజమైన జ్ఞానం, అదే నీ నిజ స్వరూపం, అదే సచ్చిత్తానందం. దానిలో ఈ తలంపుని దాటి ఈ సాపేక్షిక నేనన్న భావాన్ని దాటి ఈ నేనన్న భావన కలగడానికి ఆధారమైన సత్స్వరూపమైన ఆత్మలో ప్రతిష్ఠితుడు కావాలి. ఆ జ్ఞానమే, అట్టి అనుభవమే నిజమైన జ్ఞానం. మిగతావన్నీ మానసిక అనుమానాలే అని స్పష్టంగా మన జ్ఞాన అజ్ఞానాలను గురించి, సాపేక్షిక నిరపేక్షకమైన మన నిజ స్వరూపాన్ని గురించి వివరించారు.